రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కంటిన్యూ అవ్వనుంది. అయితే మెదక్లో ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది అనే అప్డేట్స్ తెలుసుకుందాం. మెదక్లో మా ప్రతినిధి రంగాచారి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ఓటర్లు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు సుమారు 3:30 గంటల పోలింగ్ పూర్తయినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. సుమారు 10:30 అవుతోంది. ఇప్పుడు వరకు మనకున్నటువంటి సమాచారం మేరకైతే మొత్తంగా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి ఈ 3 జిల్లాలకు సంబంధించిన పరిధిలో సుమారు 25% వరకు పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఉదయం పూట కొంత మందకోడిగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా కాస్త 9 గంటలకల్లా 8:30, 9 గంటలకల్లా ఒక్కసారిగా పోలింగ్ పుంజుకుంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి చాలా పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మెదక్ తూప్రాన్ మున్సిపాలిటీలోని గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇది మోడల్ పోలింగ్ స్టేషన్ గా దీన్ని నిర్ధారించారు. ఇక్కడ కొన్ని వసతులు ఎక్కువగా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. కొంత గ్రీనరీతో కూడినటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ ప్రయత్నం చేశారు. ఓటర్లకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూపించాలని ఒక లక్ష్యంతో దీన్ని ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ బూత్ గా దీన్ని నిర్ధారణ చేసినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొంత ఇక్కడ అదనపు వసతులు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. వచ్చే ఓటర్లకు ఒక గ్రీన్ కార్పెట్ వేసి వాళ్ళకు స్వాగతం పలకడము, వాళ్ళకు అవసరమైనటువంటి మంచినీళ్ళ వసతి కావచ్చు, ఇతర వసతులు కావచ్చు కల్పించడము, వృద్ధులు ఎవరైనా వస్తే వాళ్ళని వీల్ చైర్ల మీద తీసుకువచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు చేయడం, ఇట్లాంటి అన్ని కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈ పోలింగ్ బూత్ లో కనిపిస్తూ ఉన్నది. అయితే ఇందులో 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇక్కడికి ఇప్పటికీ పెద్ద ఎత్తున ఈ ఓటర్లంతా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు సంగారెడ్డి జిల్లాలో 12 మున్సిపాలిటీలకు, మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలకు, అట్లాగే సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకైతే సిద్దిపేట జిల్లాలో హుస్నాబాదు, అట్లాగే చేరియాల, గజ్వేలు, దుబ్బాక ఈ ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అట్లాగే ఇటు మెదక్ జిల్లా వచ్చేసరికి మెదక్ జిల్లాలో మెదక్ మున్సిపాలిటీ, అట్లాగే నర్సాపూర్ మున్సిపాలిటీ, ఇది తూప్రాన్ మున్సిపాలిటీ, తర్వాత రామాయంపేట మున్సిపాలిటీ, ఈ 4 మున్సిపాలిటీల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన జరిగినట్టుగా మనకు రిపోర్ట్ అందలేదు. ఇక మొత్తంగా అటు సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చేసరికి సంగారెడ్డి, సదాశివపేట ఈ 2 మున్సిపాలిటీల్లో జరుగుతున్నాయి. అటు జహీరాబాద్ నియోజకవర్గం వచ్చేసరికి జహీరాబాదు, అట్లాగే కోహీర్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆందోళు నియోజకవర్గంలో ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక పటంచెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ప్రధాన తర్వాత జిన్నారము, గుమ్మడిదల, గడ్డపోతారము ఈ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా మనకున్నటువంటి అక్కడి మన ప్రతినిధులు అందిస్తున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ కూడా నిన్న రాత్రి మాత్రం చాలా ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం కోసం పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రయత్నాలు కొనసాగించినట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా మెదక్ మున్సిపాలిటీలోనైతే పెద్ద ఎత్తున రౌడీయిజం కొనసాగినట్టుగా మనకు చాలా స్పష్టంగా అక్కడ జరిగినటువంటి సంఘటనలు బట్టి మనకు చాలా అర్థమవుతుంది. మొన్న రాత్రి నుంచే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే రోహిత్ డైరెక్ట్ గా ఆయన రంగంలోకి దిగి పలు వార్డుల్లో, ముఖ్యంగా 15వ వార్డు కావచ్చు, 30వ వార్డు కావచ్చు, ఆయనే స్వయంగా వెళ్లి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినటువంటి పరిస్థితి, అది విజువల్స్ లో కూడా మనకు బయటపడ్డటువంటి విషయం. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయనటువంటి పరిస్థితి. ఆయన ఓటర్లకు డబ్బులు పంచుతూ రావడానికి వెళ్ళిన క్రమంలో అక్కడి ప్రజలు అడ్డుకుంటే ఆయన ఏకంగా వాళ్ళ మీదికి వాహనాన్ని తోలుకుంటూ వెళ్ళిన క్రమంలో ఇద్దరు ప్రసాద్ అనేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అయినా కూడా ఇప్పటి వరకు అతని మీద కేసు నమోదైనట్టుగా మనకైతే రిపోర్టు కాలేదు. మరోవైపు సంగారెడ్డి మున్సిపాలిటీలో అట్లా సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి సదాశివపేట మున్సిపాలిటీలో కూడా అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి
జగ్గారెడ్డి ఆయన కూడా పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీకి స్వయంగా రంగంలోకి దిగి బైక్ పై తిరుగుతూ ఆయన సంగారెడ్డిలో అటు సదాశివపేటలో డబ్బులు పంపిణీ చేసినట్టుగా విజువల్స్ ద్వారా కూడా మనకు రిపోర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏకంగా నిన్న ఉదయం 10 గంటలకు అక్కడికి సదాశివపేట వెళ్ళి అక్కడ వార్డుల్లో తిరుగుతూ అట్లాగే చాంద్ అనేటువంటి హోటల్లో ఆయన నిలబడి అక్కడికి ప్రజలను పిలిపించి డైరెక్ట్ గా డబ్బులు పంపిణీ చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇట్లా చాలా ప్రాంతాలు అటు జహీరాబాద్ కావచ్చు, ఇటు తూప్రాన్ కావచ్చు, గజ్వేల్లో కావచ్చు ఇదే పరిస్థితి కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి 6 లక్షల మంది ఈ మొత్తంగా ఈ 20 మున్సిపాలిటీలు కలిపి దాదాపు 6 లక్షల పైచులకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తానికి పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్న వాతావరణం అయితే అంతటా కనిపిస్తూ ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.